అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్. ఇవాళ 28 జూన్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ, హాంకాంగ్, షాంఘై మార్కెట్స్ అని కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ షాంఘై 1% మేర, హాంకాంగ్ 0.5% మేర, కాస్పీ ఇక్కడ దాదాపు 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే నికాయ్ మాత్రం దాదాపుగా 1% వరకు లాభాలతో కొనసాగుతుంది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా మనం కొనుగోళ్ల మద్దతు చూసాం. నాస్డాక్ 1.6%, S&P 500 1.2%, డౌ జోన్స్ 0.5% పైగా లాభాలను నిన్న నమోదు చేసింది. ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ $72 దగ్గర ట్రేడ్ అవుతుంది, 2% మేర క్షీణించింది. $72 దగ్గర ట్రేడ్ కావాలంటే $75-76 నుంచి క్రమంగా ఆయిల్లో అయితే మనం బలహీనత చూస్తున్నాము. గోల్డ్ $19-20 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో షాక్డ్ బై ద స్పీడ్ ఆఫ్ ది వాగ్నర్ రివోల్ట్, రష్యాస్ నైబర్స్ వాంట్స్ టు బీఫ్ అప్ నాటోస్ ఈస్టర్న్ ఫ్లాంక్. సో ఇక్కడ రష్యాలో జరిగిన అంతర్యుద్ధం లాంటిది ఇంకా జరగలేదు, బట్ జరగబోయేది అవర్ట్ అయింది, తప్పించుకోవడం అయినప్పటికీ కూడా. బట్ స్టిల్ నైబర్స్ అన్ని కూడా నాటో భద్రతా దళాలని భద్రతను పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయన్న వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ యుఎస్ రెసెషన్ ఈస్ కమింగ్ దిస్ ఇయర్, హెచ్ఎస్బిసి వార్న్స్ విత్ యూరోప్ టు ఫాలో ఇన్ 2024. 23లో యుఎస్లో, 24లో యూరోప్లో రెసెషన్ వస్తుందేమో అన్న ఒక భయాన్ని హెచ్ఎస్బిసి వార్న్ అయితే చేసింది, బట్ చూడాలి. స్టాక్స్ అండ్ న్యూస్ పరంగా చూస్తే యాజ్ ఆఫ్ నౌ మనకి SGX నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నప్పటికీ ఒక మేజర్ మూవ్ ఏంటంటే ఇవాళ ఉండాల్సిన మనకి బక్రీద్ సెలవు దినాన్ని రేపటికి మార్చారు. దీంతో కొద్దిగా షార్ట్ కవరింగ్ లాంటిది ఏమన్నా రావచ్చేమో అన్న ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే ఆప్షన్స్ సడన్ చేంజెస్ లాంటివి ఎఫెక్ట్ తీసుకుంటాన్న ఉద్దేశంతో. సో అందువల్ల ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. స్టాక్స్ పరంగా చూస్తేనే HDFC Life has bought 0.7% అడిషనల్ స్టేక్ ఇన్ ఇట్ సబ్సిడరీ HDFC Life త్రూ ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా HDFC లైఫ్లో HDFC వాటా కొనుగోలు చేసింది. సఫైర్ ఫుడ్స్లో ఫారిన్ ఎంటిటీ WWD రుబీ 4.77% వాటాన్ని విక్రయించింది. SBI will acquire the entire 20% stake held by the SBI Capital Markets and SBI Pension Funds. గ్లాండ్ ఫార్మాకి USFDA నుంచి ఒక అబ్జర్వేషన్ వచ్చింది. వాళ్ళ ప్లాంట్లో తనిఖీలు చేసినప్పుడు ఒక అబ్జర్వేషన్ వాళ్ళు కనుక్కున్నారు అండ్ దానివల్ల రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పటికే గ్లాండ్ ఫార్మా ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసు. $1000 మార్కు పైన స్థిరంగా క్లోజ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ స్టాక్ ఇది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. టిటాగర్ వ్యాగన్స్కి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. 857 కోట్ల రూపాయల గుజరాత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్కి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్కి, ఆదిత్య బిర్లాలు విలీనం అంటే TCS NS క్లోతింగ్ అక్విజిషన్కి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయితే వచ్చింది. వేదాంత మరొకసారి ఈ అప్లికేషన్ రీసబ్మిట్ చేస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న రాయితీల కోసం వీళ్ళు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ కాబట్టి. ద డీలిస్టింగ్ ఆఫ్ మార్టిగేజ్ అండర్ HDFC Life ఈజ్ లైక్లీ టు ఎర్న్ India's 6th largest IT company L&T Mindtree a ticket to the elite Nifty 50 group of stocks. సో ఇక్కడ HDFC బ్యాంక్ మెర్జర్ నేపథ్యంలో ఒక కంపెనీ వైదొలుగుతుంది కాబట్టి L&T Mindtreeకి అందులో వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కొద్దిగా ఈ స్టాక్లో ఏమన్నా యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. రామ్కో సిమెంట్స్ RR నగర్లో 3000 tons కెపాసిటీకి సంబంధించి క్లింకరైజేషన్ కోసం కమిషన్ చేసింది ప్రాజెక్ట్ని. స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనకి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పీపుల్ సీ ఆపర్చునిటీ వెన్ దే లుక్ అట్ ఇండియా HDFC బ్యాంక్ మెర్జర్ లైక్లీ టు బి ఎఫెక్టివ్ July 1 నుంచి మెర్జర్ ఎఫెక్టివ్ కాబోతోంది. 2 బ్యాంకుల బోర్డులు భేటీ కాబోతున్నాయి మెర్జర్ అప్రూవల్కి సంబంధించి. స్టాక్ డీలిస్టింగ్ అవుతుంది July 13 నుంచి. స్టాక్ డీలిస్టింగ్ ఆఫ్ కార్పొరేషన్ మే బి ఎఫెక్టివ్ ఫ్రమ్ July 13. Merged HDFC Bank stock to start trading by July 17th లో స్టాక్ ట్రేడింగ్ అవుతుంది. 4 రోజుల కూలింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎవ్రీ HDFC షేర్ హోల్డర్ విల్ గెట్ 42 shares of HDFC Bank. 42 shares of HDFC Bank for every 25 shares they held. HDFC Bank 42 HDFCకి చెందిన 42 షేర్ హోల్డర్లకి 42 షేర్ హోల్డర్లు ఎవరైతే HDFC కలిగి ఉంటారో వాళ్లకు 25 HDFC బ్యాంక్ షేర్స్ రాబోతున్నాయి. వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లాయిటెడ్
హిండెన్బర్గ్ రిపోర్ట్ మ్యానిపులేట్ స్టాక్. సో అదాని గౌతమ్ అదాని గారు చేసిన తన ఈ యాన్యువల్ రిపోర్ట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు అవి. కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని హిండెన్బర్గ్ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని ఓవరాల్గా గ్రూప్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలు అది. టాటా సన్స్ ఛాలెంజెస్ 1,500 crores ట్యాక్స్ క్లెయిమ్ ఆన్ డొకోమో సెటిల్మెంట్ అండ్ దేశీ మొబైల్ బ్రాండ్స్ రీడైల్ ఇండియా నెంబర్, ఇవన్నీ ఒకటి. అండ్ టాటా టెక్నాలజీస్ గాంధార్ ఆయిల్ ఎస్బిఎఫ్సికి ఐపీఓకి వెళ్ళేందుకు అనుమతి లభించింది సెబీ నుంచి. అండ్ సైంట్ డిఎల్ఎం యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి 260 కోట్ల రూపాయలు సమీకరించింది. ఏదైతే జీ మీద సెబీ రూలింగ్ ఉందో దాని మీద సెక్యూరిటీస్ అప్యూరేట్ ట్రిబ్యునల్ రిజర్వ్ విధించింది. అదాని టోటల్ గ్యాస్ 1800 సిఎన్జి స్టేషన్స్ని రాబోయే 7 నుంచి 10 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేయబోతున్న వార్తలు ఇక్కడ చూస్తున్నాము. చైర్మన్ ప్రమోటర్ అబిల్ కొరకివాలా తన డెట్ని దాదాపు 50% పైగా తగ్గించుకోబోతున్నారు. ఇందుకు తనకు ఏదైతే షేర్స్ ఉందో ఒకటిలో దాన్ని కుదువ పెట్టి ఈ డెట్ని తగ్గించుకునే ప్రయత్నాలు ఆయన అయితే చేస్తున్నారు. రోడ్ నెట్వర్క్ గత 9 ఏళ్ల కాలంలో 59% మేర పెరిగింది. యూఎస్ తర్వాత అంత విస్తృతమైన నెట్వర్క్ మనకే ఉందన్నట్టుగా గడ్కరీ గారు చేసిన కామెంట్స్ ఇది. బట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఈ 9 ఇయర్స్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనకి రోడ్ నెట్వర్క్లో అయితే చూసాము. ఇంకా 1 or 2 times గడ్కరీ గారే కనుక ఇదే మినిస్ట్రీని ఇదే పోర్ట్ఫోలియోని కనుక ఆయన తీసుకున్నట్టయితే ఈ రోడ్ నెట్వర్క్ మనం ఊహించినంత స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. దమాని కచోలి అండ్ అదర్స్ ఇన్వెస్ట్ 560 crores ఇన్ జానా బ్యాంక్. సో బెంగళూరు బేస్డ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జానా బ్యాంక్లో 560 కోట్ల రూపాయలు ప్రీ ఐపీఓ ముందే వీళ్ళు సమీకరిస్తున్నారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి. ఎన్ఎస్సి స్క్రాప్స్ ప్లాన్ టు షిఫ్ట్ ద ఎక్స్పైరీ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ టు ఫ్రైడే. సో బీఎస్సీ అభ్యర్థించిందో లేకుంటే బీఎస్సీతో మళ్ళీ ఎందుకు గొడవ అనుకున్నారేమో కానీ ఎన్ఎస్సి ఏదైతే వాళ్ళు కూడా ఫ్రైడే రోజున ఎక్స్పైరీని పెట్టాలనుకున్నారు బీఎస్సీకి తగ్గట్టు, అయితే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. గురువారం ఏదైతే యథాతథంగా ఉందో గురువారం రోజున వీళ్ళ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ అయితే కొనసాగుతుంది. ఐఐఎఫ్ఎల్ ఆల్రెడీ మనం SAT స్టేస్ సెబీ ఆర్డర్ అగేన్స్ట్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ మీద సెబీ అయితే నిబంధన విధించిందో అంటే ఆంక్షలు విధించిందో దాని మీద స్టే విధించింది SAT. ఇంకా CCL ప్రోడక్ట్స్ $1 billion కంపెనీగా అవతరించింది. ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్, వరల్డ్లో టాప్ 3 అండ్ ప్రైవేట్ బ్రాండ్ లేబుల్లో వరల్డ్లో నెంబర్ 1గా ఉన్న CCL ప్రోడక్ట్ స్టాక్ గత కొద్ది కాలంలోనే అంటే ఈ ఏడాదిలోనే దాదాపు 60% పైగా పెరిగిన సంగతి మనకు తెలుసు. చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్లో CCL ప్రోడక్ట్స్ అయితే ఉంది. బట్ కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మిగిలిపోవడం వల్ల వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత గొప్ప వాల్యుయేషన్స్ రాలేదు. 25 సంవత్సరాల పైన ఉన్నప్పటికీ కూడా $1 billion కంపెనీగా అవతరించడానికి ఎంత టైం పట్టింది. కాకపోతే గ్రౌండ్ అంతా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ $2 billion కంపెనీగా చేరుకోవడానికి కేవలం 5 ఏళ్ల కాలం మాత్రమే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రీటైల్ లెవెల్లో పెనట్రేషన్ కావడానికి B2C సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్గా తమ ఓన్ బ్రాండ్ని డెవలప్ చేయడానికి నెట్వర్క్ అంతా సిద్ధం చేసుకున్నామని చెప్పి కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పర్సనల్గా కూడా నేను వెళ్ళి చాలాసేపు వాళ్ళ ఇద్దరు రాజేంద్ర ప్రసాద్ గారితో అలాగే శ్రీశాంత్ గారితో పర్సనల్ ఇంటరాక్షన్, కొంతమంది చాలా సెలెక్టెడ్ వాళ్ళను పిలిచారు. వాళ్ళ ఇంటరాక్షన్ కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు అండ్ చాలా ప్లాన్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. బట్ స్టాక్ ఇప్పటికే పెరిగింది కాబట్టి ఏదైనా కరెక్షన్స్లో ల్యాపప్ చేసుకొని ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్ అయితే. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో డీలింగ్ ఇన్ షేర్స్ ఆఫ్ 3 అదానీ ఫర్మ్స్ అండర్ సెబీ లెన్స్. HDFC ట్విన్స్ మెర్జర్ మే ఎఫెక్ట్ July 1st. ఓకే, మేజర్ న్యూస్ పరంగా చూస్తేనేమో కాఫీ డే స్టాక్ 11% దాకా పెరిగింది. రాణే మద్రా 17% దాకా అండ్ ఇండిగో ఆల్మోస్ట్ 3% దాకా పెరిగింది. స్టాక్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. మైక్రో క్యాప్స్ మే గివ్ స్టెల్లార్ రిటర్న్స్ ఇన్ ఏ బుల్ మార్కెట్. ఇప్పటికే ఈ స్టాక్స్ లైక్ జిందాల్ సా, తితాగర్, కేన్స్, డాటామాటిక్స్, మిసెస్ బెక్టార్ ఈ స్టాక్స్ అన్ని కూడా 90 నుంచి 100% మేర అయితే పెరిగాయి. ఇంకా ఈ సెగ్మెంట్లో మైక్రో క్యాప్ సెగ్మెంట్లో స్టాక్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. వీటిని రాడార్లో పెట్టుకోవచ్చు అన్నది ఒక ఆలోచన. అగైన్స్ దిస్ బ్యాక్ డ్రాప్ ద బ్రోకరేజ్ listed Wonderla, Somani Ceramics, Green Panel, Sansera Engineering, Fusion Micro, Nazara Technologies, Tattva Chintan, Astra Micro, Gokaldak as its top picks. Unless however advise investors to be mindful ఎందుకంటే మైక్రో క్యాప్ స్టాక్స్లో అదొక సైక్లికల్ ఉంటుంది అండ్
హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ కూడా ఈ స్టాక్స్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదన్నట్టుగా సూచిస్తున్నారు. హెచ్ఏఎల్ ప్రాస్పెక్ట్స్ అనుకున్న దానికంటే ఇంకా బ్రైటర్గా ఉన్నాయి. అండ్ దీనికి తోడు స్టాక్ స్ప్లిట్ కూడా కాబోతుంది, మరింత చేరువ అవుతుంది రిటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి. బట్ కరెక్షన్స్లో స్టాక్ని ల్యాప్అప్ చేసుకోవచ్చు, కరెక్షన్స్లో ఈ స్టాక్ని కొనుగోలు చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్స్ టు సీ $29 million ఇన్ఫ్లోస్ ఆన్ ఎన్ఎస్సి రీబ్యాలెన్సింగ్. ఈ రీబ్యాలెన్సింగ్ యాక్ట్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ దాదాపు $29 million మేర ఇన్ఫ్లోస్ వచ్చి పడే అవకాశం ఉంటుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విభాగానికి సంబంధించిన ఒక డెస్క్ కూడా పెట్టి వాళ్ళు మార్టిగేజ్ అంటే లోన్ మార్టిగేజ్ సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతారు. ఈ సినర్జీస్ అన్ని కూడా బాగా కలిసి రాబోతున్నాయి హెచ్డిఎఫ్సి కొత్త బ్యాంక్కి. లుపిన్ లుక్స్ టు డిమెర్జ్ ఏపీఐ బిస్ టు అన్లాక్ వాల్యూ, ఒక అప్డేట్. అండ్ ప్రోసెస్ బైజూస్ వాల్యుయేషన్ 70% మేర తగ్గించి $5.1 billion పరిమితం చేసింది. సో ఇవి మేజర్ అప్డేట్స్. ఇక ఇలాంటి చాలా అంశాలు మనం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి సంబంధించి మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్, అంటే ఏ సెక్టార్స్లో బ్రాడ్గా ఏ సెక్టార్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, జనరలైజ్డ్గా ఏ స్టాక్స్ మనకు పొటెన్షియల్ ఉంది అన్న జనరలైజ్డ్ అంశాలు మనం మాట్లాడుకుంటాం ఎడ్యుకేషన్లో భాగంగా మాత్రమే. సో మనకి డీటెయిల్స్ అన్ని కూడా profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. జూలై 9వ తారీఖున ఒకరోజు పాటు ఫుల్ లెంత్ ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్షాప్ జరగబోతుంది, ఇన్వెస్టర్స్ మీట్. సో ఆసక్తి ఉన్న వాళ్ళు profitmaster.in వెబ్సైట్ చూడండి, లేదంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ చెప్పినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.